వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు తొలగిస్తున్నారంటూ కూడా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. అర్హులను తొలగించే ప్రసక్తే లేదన్న ఆయన అనర్హులను మాత్రమే అధికారులు గుర్తిస్తున్నారని కూడా చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వికలాంగుల పెన్షన్ సంబంధించి పెన్షన్స్ తీసేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. నిజమైనటువంటి వికలాంగులకి ఎట్టి బస్సులో తీసే సమస్య లేదు. ఎక్కడన్నా అనర్హులండి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొస్తే అవి మాత్రమే తీస్తున్నారు. ఎక్కడన్నా ఇలాంటి అనుమానాలు ఉన్నా కూడా అవి నివృత్తి చేసుకోవడానికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించారు. ఎక్కడన్నా గ్రామాల్లో వస్తే ఇమీడియట్గా దాన్ని గ్రామ సచివాలయంకి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి నిజంగా వాళ్ళకి అర్హత ఉంటే బట్టి ఖచ్చితంగా అసలు ఏ ఒక్కటి కూడా తీసే పని లేదు. అర్హులందరికీ ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికోసమే గతంలో 3,000 ఉన్న పెన్షన్లు 6,000 చేశాం. 6,000 ఏదైతే 100% బెడ్ దానికి 15,000 చేశాం. అంతే తప్ప నిజమైనటువంటి అర్హులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఎవరిని కూడా అర్హత లేకుండా తీసుకునే వాళ్ళది వాళ్ళు పునఃపరిశీలన చేసుకోండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తాం.